పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారుతుందన్నారు చంద్రబాబు. అందుకే పోలవరమే ధ్యాసగా పనిచేస్తున్నట్లు సీఎం శాసనసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులపైన శాసనసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చపైన సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టినట్లే అని తెలిపారు ఆయన. కరువు నివారిస్తే రాష్ట్ర రైతులు బంగారం పండిస్తారన్నారు చంద్రబాబు. వైసీపీ విధ్వంసం కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునఃనిర్మించేందుకు అమరావతి, పోలవరం రెండు కళ్ళు అన్న సీఎం వాటి నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించాలి అంటే నదుల అనుసంధానం చేపట్టాల్సి ఉందన్నారు చంద్రబాబు. గోదావరి, పెన్నా, వంశధార నదులను అనుసంధానించడం తన జీవిత ఆశయమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని నదుల అనుసంధానానికి 70,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని, దీనికి వినూత్న ఆలోచనలు చేయాలని శాసనసభ్యులకు పిలుపునిచ్చారు సీఎం. 2025 జనవరి నుంచి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, ప్రధాన కట్టడమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను సమాంతరంగా నిర్మిస్తామని వెల్లడించారు. 2026 మార్చి నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని సీఎం శాసనసభలో ప్రకటించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. ఇక 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 కూడా లేకుండా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టొచ్చని తెలిపారు సీఎం. 2014 నుంచి 19 మధ్య పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను పరుగులు పెట్టించామన్నారు. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో 72% మేర పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్తో పోలవరాన్ని ధ్వంసం చేసిందన్నారు. 2019లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అన్నారు సీఎం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫ్రామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫ్రామ్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫ్రామ్ వాల్ ఉంటుంది అంటాడు. అంటే సబ్జెక్ట్ అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్లో ఈ కాంక్రీట్తో డయాఫ్రామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది. అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు, 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫ్రామ్ వాల్ వెళ్ళింది. ఆ సాయిల్ని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడా లేవు. అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నా కూడా అధిగమించాం, చేశాం. ఇవన్నీ చేసే దిశ స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్లు సిద్ధం చేయడం, గేట్లన్నీ ఎక్కడికక్కడ ఎరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ కానీ అదే మరి సిడబ్ల్యూసీ కానీ వాళ్ళందరూ అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం. నేను అబ్రాడ్ పోతాను, నాగ్పూర్కి వెళ్ళాను. అదే దేశగా పనిచేశాం, ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. దీనివల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష గేట్లు పెట్టగలరు.